మోషే సుఖోపవాసములలోని 27వ దినము. మోషే చేసిన ఉపవాసము. నిర్గమకాండము 34వ అధ్యాయం 27 నుండి 35 వరకు. ప్రార్థన. తండ్రి, మోషే చేసిన ఉపవాసమును తలంచుకుని మేమును నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము. మోషే వంటి మనోనిదానము మాకు లేకపోయినను నీవు కరుణించుటను బట్టి ఈ ఏర్పాటును మేము జరిగించుకున్నాము గనుక నీకు వందనములు. నేటి దినమున మోషే ఉపవాసమును మాకు నేర్పించుటకు నీ వాక్యములో నుండి మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. బైబిలులో ఉపవాసం చేసిన వారనేకులున్నారు. వారందరిలో ముగ్గురే గొప్ప ఉపవాసపరులు. వారు మోషే, ఏలియా, యేసుప్రభువు. మోషే మొదటి 40 దినములను దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోషే దేవుని వంకే చూస్తున్నాడు గనుక ఆహారము, నీరు, నిద్ర అవసరము లేకపోయినది. ఎందుచేతనంటే ఆకలి, దాహము, నిద్ర మోషేకు లేవు. ఈ మూడింటి కంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అతని ఎదుటనే ఉండగా వారిని చూస్తున్నాడు గనుక ఆకలి, దాహము, నిద్ర ఎందుకుండును? ఇదే గొప్ప మనోనిదానము. మోషేకు ఇది 80 సంవత్సరముల అనుభవము. మోషే రాజకుమార్తె బంగళాలో పెరిగింది 40 సంవత్సరములు. మిద్యాను దేశంలో యాజకుని ఇంట మందలను కాచిన కాలం 40 సంవత్సరములు. ఇవి రెండు 40 సంవత్సరములు కలిసి 80 సంవత్సరములు. అప్పటికి గాని మోషే నలిగిపోయి క్రొత్త మనిషి అయినాడు. అందుచేతనే దేవుని సన్నిధిలో ఉండగలిగినాడు. మోషే ఇశ్రాయేలీయులు దేవుని ఏర్పాటులో ఉన్నవాడైనప్పటికీ విగ్రహారాధికుడైన ఫరో ఇంటిలో 40 సంవత్సరములు ఉండుట అతనికి చాలా శ్రమగా ఉండెను. ఫరో ఇంటిలో అన్ని సౌఖ్యములున్నవి. అన్నము, పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, రాజవస్త్రములున్నవి. ఇవిగాక సర్వ విద్యలు నేర్పించిరి. మిద్యాను దేశంలో విగ్రహారాధకుని ఇంటి నుండి అతని మందను కాయట అతనికి మరింత శ్రమ. గతి లేక ఉండిపోవలసి ఉండెను. ఇక్కడెందుకు ఉండవలను? నా స్వజనుల మధ్య ఉండకపోతేనే అని శ్రమ. మిద్యాను దేశము నుండి నా స్వజనుల యొద్దకు వెళ్ళగలనా? వెళ్ళలేను. వెళితే నన్ను చంపుదురు. నా స్వజనులతో నేను యెహోవాను సేవించదనా? స్వదేశము వెళ్ళగలనా? స్వజనులతో ఉంటానా? ఇక నేను వెళ్ళలేను. తీరా వెళ్ళి నన్ను చంపుదురు. ఇది మరొక శ్రమ. ఈ రెండు రకములైన శ్రమల మధ్య పడి నలిగిపోయినందున గొప్ప పనికి తయారైనాడు. అలాగే మోషేకు తాను తయారవుచున్నట్లు తెలియదు గాని దేవునికి తెలిసినందున కొండ మీద పొదలో దేవుడు మోషేకు కనబడి అతని చేత అద్భుతములు చేయించెను. పొదలో సూచనగా ఉన్న అద్భుతములు చూపించెను. కర్ర, పాము, నీరు, రక్తము. ఇతని చేత ఇన్ని చేయించిన ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు ఫరో రాజుకు భయపడి ఇంకెవరినైనా పంపమన్నాడు. మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనకును ఇవ్వనై ఉన్నాడు. మోషే గడగడ వణికెను, మనమును వణికెదము. ఉపవాసము. మోషే మొదట 40 దినములు కొండ మీద ఉపవాసము చేసి కొండ నుండి క్రిందకు దిగివచ్చి పాపం చేసినాడు. అనగా కొన్ని చిన్ని తప్పులలో మోషే పడిపోయినాడు. మోషే ప్రజల మీద కోపపడినందుకు దేవుడు మోషే మీద కోపపడవలసింది. నీకు ప్రజల మీద కోపం వస్తే నేను వ్రాసి ఇచ్చిన పలకలను ఎందుకు పగలగొట్టితివి అని అనవలసినది గాని అట్లు అనలేదు, కోపపడలేదు గాని మోషే పలకలు బద్దలు కొట్టి కొండపైకి మరలా ఎక్కి వెళ్ళెను. మోషే పాత నిబంధన కాలపు భక్తుడు గనుక కోపపడినాడు. మనమైతే క్రొత్త నిబంధన కాలపు వారము గాన కోపపడవలనని మనకు లేదు గనుక కోపపడరాదు. క్రొత్త నిబంధనలో శాపము లేదు. దేవుడు అన్నది సన్నిధి, ఉన్నది సన్నిధి గనుక సన్నిధి ఎక్కడ పడితే అక్కడే ఉన్నది. అయ్యగారు మంచం మీద ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది. కుర్చీ మీద ఉన్నప్పుడు, కూటములలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఆయనకున్నది. ప్రభు అన్నది ఏమనగా, నా సన్నిధి మీకు తోడైండెను. అది బైబిలులో ఉన్నది. మనము నమ్మితే మనకు కూడా తోడైండెను. గిద్యోను ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు ఏమన్నారు? దేవుని సన్నిధి మాకు తోడై ఉంటే మాకు ఈ శ్రమలెందుకు, తెగిళ్ళెందుకు అని విసుక్కున్నారు. అందుచేత దేవుడు గొర్రెపిల్లను తీసుకొని వచ్చి బలివేయమన్నారు. ఆ బలివేయబడిన గొర్రెపిల్లను తిన్నందున వారు ఐగుప్తు నుండి దాటిపోయినారు గనుక సీనాయి కొండ మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు. మోషే కొండ దిగువచ్చుచు ఇశ్రాయేలీల విగ్రహారాధనను చూచి వాటిని పగలగొట్టెను. అయితే ఆజ్ఞలను మొదటగా పగలగొట్టినది ఎవరు? 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏది? నేనే నీ దేవుడైన యెహోవాను, నేనే దేవుడును అని దేవుడు చెబితే కొండ క్రింద ఇశ్రాయేలీలు ఈ బంగారపు దూడే మా దేవుడు, మమ్మను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చెను అని అన్నారు. అలాగూ అనుట ద్వారా వీరు ఈ ఆజ్ఞలను బదలగొట్టినారు.
అందుచే వారే దేవుని ఆజ్ఞలను బద్దలు కొట్టి మొదటిసారిగా పాపం చేసిరి. అందుచేత వారి పాపము క్షమింపకూడదు గనుక దేవుడు క్షమించనన్నాడు. కానీ మోషే ప్రజల పాపము క్షమించితేనే గాని వల్లగాదు అని బ్రతిమలాడి పట్టుబట్టగా మోషేని బట్టి దేవుడు వారిని క్షమించినాడు. మోషే పాపము ఏదంటే రాతి పలకలు పగలగొట్టినాడు, కానీ ఆజ్ఞలు పగలగొట్టలేదు. అందుచేత దేవుడు మోషే పాపమును క్షమించినాడు. మోషే చేసిన ఉపవాస దినములు 80. అట్లే మనము చేయవలను అని వ్రాయబడలేదు. మోషే చేసినాడని మనము చేస్తే చిక్కుపోదుము, చనిపోవడము కూడా జరుగును. గనుక మోషే చేసినట్లు చేయకండి. అద్భుతము. మోషే 2 సార్లు 80 దినములు చేసినను శరీరమునకు బలము వచ్చినది, ఆత్మకు కూడా బలము వచ్చినది. మోషే ఇంటిలో నుండి జమ్ము పెట్టెలోనికి, అక్కడ నుండి ఫరో ఇంటిలోకి, అక్కడ నుండి మిద్యాను అరణ్యంలోనికి, అక్కడ నుండి ఐగుప్తుకు, అక్కడ నుండి సీనాయి పర్వతమునకు, అక్కడ 80 దినముల ఉపవాసమునకు దేవుడు తయారు చేశాను. ఏలియా మోషే తర్వాత కొన్ని వందల ఏండ్లకు ఏలియా వచ్చాడు. ఇతడు మరీ అసాధ్యుడు. మోషే ఉపవాసము గడ్డు అనుకుంటే ఏలియా ఉపవాసం అంతకంటే గడ్డైనది. దీవారాత్రులు నడిచినాడు. ఆ ఘటము అటువంటిది. మోషే వలె మీరు కూడా చేయండి అని వ్రాయబడలేదు కనుక మనము చేయరాదు. యేసు ప్రభువు మోషే ఉపవాసము కంటే, ఏలియా ఉపవాసం కంటే మరింత అద్భుతకరమైన ఉపవాసము ప్రభువు చేశారు. అది అయ్యగారికి తెలుసును గాని వివరించుటకు శక్తి లేదు. ఉపవాస సమయంలో ప్రభువుకు నిమిష నిమిషము శోధనలే దీవెన. అయినను వాటన్నిటినీ ఆయన జయించినట్లే ఈ 40 దినములలో మీరు ప్రభు వంటి మనోనిదానముతో ఉపవాసం చేసి సమస్తమును జయించగల శక్తి పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక.